ఏలూరులోని టీడీపీ పార్టీ బడేటి చంటి క్యాంప్ కార్యాలయంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బడేటి చంటి కోరారు. సైకో పాలనను అంతం చేసి ప్రజల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. పిల్లల భవిష్యత్ కూటమి అభ్యర్థుల విజయాలపై ఆధారపడి ఉందని, దుర్మార్గపు పాలనను అంతం చేసే విధంగా అందరూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం కోసం పోరాడతామని అన్నారు. గతంలో నేను టీడీపీ బడేటి బుజ్జి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్గా చేశాను. టీడీపీ మీద ఉన్న అభిమానం, బుజ్జి గారి మీద ఉన్న గౌరవంతో మేము కార్పొరేటర్గా పార్టీలోకి జాయిన్ అయ్యి చేయడం జరిగింది. అప్పుడు మన ఏలూరుకి ఒక గోల్డెన్ ఏరా, చాలా బాగా చేసాం. మాకు కార్పొరేటర్గా చేశాను అంటే చాలా సంతృప్తిగా ఉండేది. బుజ్జి గారి ఆధ్వర్యంలో పనిచేయడం, మన ఏలూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడం నాకు చాలా ఆనందం కలిగించింది. అయితే కొన్ని కారణాల వల్ల నేను పార్టీని వీడి వెళ్లాల్సి వచ్చింది. బుజ్జి గారు ఉండగా ఈ ఇంటికి మేము ఒక ఆడబొడుచులాగా మమ్మల్ని అంత గౌరవించి, ఏ పని బుజ్జి గారు మాకు ఈ పని కావాలి, మా వార్డు మెంబర్స్కి ఈ సాయం చేయాలి అంటే నేనున్నానమ్మా అనుకుంటూ మాకంటే ముందు ఆయనే ఎక్కువగా కృషి చేశారు. అలాంటి నాయకుడు లేకపోవడం మన ఏలూరు నగరానికే చాలా బాధాకరమైన విషయం. ఆయన స్థానంలో రాధాకృష్ణ గారు, చంటి గారు మనకు అండగా నిలబడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం, మన ఏలూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్తాం, రాష్ట్రంలో టీడీపీ నాయకత్వం రావాలని ఆశిస్తూ బడేటి చంటి గారికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మళ్ళీ నేను నా పుట్టింటికి వచ్చాను. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాక్షస ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలెవరూ కూడా చూడాల. ఇటువంటి ప్రభుత్వం ఉంటే మరి ప్రజల మనుగడకే ప్రమాదం, రాష్ట్ర మనుగడకే ప్రమాదం అనేది ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి రాజకీయ నాయకుడు ఎవడో కూడా ఇటువంటి తప్పిదాలు చేయకూడదు. ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయాలని ఒక నినాదంతో ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నప్పటికీ రోడ్డు మీద ఎక్కుతున్నారు. అనేక మంది పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే వీళ్ళు కూడా ఒక సందేశం ఇవ్వాలి, మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వ రాక్షస చర్యలు కానీ ప్రతి ఒక్కరు కూడా ముక్తఖండంతో ఖండించవలసిన బాధ్యత ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చెయ్యి కలపాలి. పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఏదైతే రాష్ట్రం కోసం ఒక అంకిత భావంతో పనిచేస్తున్నారో ఈ కూటమిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ దిశగా ప్రతి ఒక్కరు ప్రయాణం చేయాలని మరి వీళ్ళు ఒక సందేశం ద్వారా, వీళ్ళు జాయిన్ అవడం ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ముందు కూడా రోజు ఇటువంటి వలసలు ఒక ప్రళయంలాగానే జరుగుతున్నాయి. అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేది కూటమిలోకి, అందరూ కూడా ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలనే ఒక నినాదంతోనే అదే రేపొద్దున జరిగేది కూడా అదే.